హలో గాయ్స్! ఇప్పుడైతే మనం ఎలిఫెంట్ కేవ్స్ దగ్గరున్నాము. ఇప్పుడు మనమైతే లోనకైతే వెళ్తున్నామండి చూడండి. ఇక్కడ విగ్రహాలైతే చాలా ఇరుక్కుపోయినియి. మొత్తంగా అన్ని విగ్రహాలు ఇరుక్కుపోయి ఉన్నాయి. ఇక్కడున్న విగ్రహాలొచ్చేసి అర్ధనారీశ్వరుడు, గంగాధరుడు, నటరాజుడు ఈ విగ్రహాలన్నీ ఉంటాయి. అన్నీ శివుడికి సంబంధించిన విగ్రహాలండి. యాక్చువల్‌గా అయితే బయట చాలా వేడిగా ఉంది. కేవ్స్‌లోకొచ్చిన తర్వాత కొంచెం చల్లగా ఉందండి. ఈ ఎలిఫెంట్ కేవ్స్‌ని క్రీస్తు శకం 5వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం మధ్య కాలంలో రాష్ట్రకూట వంశస్థులైన వారు నిర్మించారండి. ఇక్కడ ఇంకో కేవ్ కూడా ఉంది చూసారండి? ఇదేనండి ఆ కేవ్. యాక్చువల్‌గా అయితే లోనకెళ్ళడానికి పర్మిషన్ లేదండి. ఇక్కడ యాక్చువల్‌గా లోనైతే వాటర్ అయితే ఫ్లో అవుతుందంట. అందుకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడ శివలింగం కూడా ఉందండి. ఇది పెద్ద శివలింగం అండి. ఈ కేవ్స్‌లో ఉన్నది. ఈ ఎలిఫెంట్ కేవ్స్‌లోనే ఇంకో కేవ్ కూడా ఉందండి. ఈ కేవ్‌లోనే ఈ శివలింగం కూడా ఉందండి. ఇప్పుడైతే మనం బయటకొచ్చేసామండి. ఇక్కడ కేవ్స్ ఉన్నాయి చూసారు కదండీ! ఇలాంటివి 7 రాక్ కట్ కేవ్స్ అయితే ఉన్నాయండి. చూడండి ఇప్పుడైతే మనం బయటకు వెళ్తున్నాం. వీళ్ళంతా ఫారినర్స్ అండి. వచ్చేటప్పుడు మనం బై వాక్ వచ్చాం కదండీ! ఇప్పుడైతే మనం ట్రైన్ మీద వెళ్తున్నాం. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ యాత్రికులు ఈ ద్వీపానికి చూడడానికైతే వచ్చారండి. ఈ తీరంలో ఒక రాతి ఏనుగు విగ్రహం చూసి కేవ్స్‌కి ఎలిఫెంట్ కేవ్స్ అని పేరు అయితే పెట్టారండి. చూడండి ఇప్పుడైతే సన్‌సెట్ అవుతుంది కదండీ! చూడండి లొకేషన్ అయితే ఎలా ఉందో మొత్తం. ఇక్కడ నుంచి మనకి తాజ్ హోటల్, గేట్‌వే ఆఫ్ ఇండియా అయితే కనిపిస్తుంది చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.